ఈరోజు కొత్త జిమ్ ట్రై చేయబోతున్నాం అండ్ మోర్ ఓవర్ ఆ జిమ్ కూడా చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. అన్ని ప్రికాషన్స్ తీసుకొనే స్టార్ట్ చేయాలా, ఇటువంటి ఒట్టిగా ఏదో నేను చెప్పేసిన మీరు చేసినారు అన్నట్టు ఉండొద్దు. జిమ్ అయితే మస్తు ఉన్నది, నెక్స్ట్ లెవెల్ ఉన్నది జిమ్ అయితే. నేను తినే క్యాలరీలు అన్ని కరిగిపోయినాయి, అయినా సరే పుల్ చేస్తున్నాము. కాంటెంట్ క్రియేషన్ అంటే ఈజీ అయితే కాదు, మనం చేసేది జనాలందరూ కూడా చూడాలా. ఒక కష్టం ఒక ప్రెప్ వెనకాల ఇంత కష్టం ఉంటది అనేది కూడా జనాలకి తెలియాలా. మేబీ ఈ వీడియో కూడా కొంచెం లాంగ్ అవ్వచ్చు, పర్లేదు. ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ టిల్ ది ఎండ్, ఎట్లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తుండ్రు, ఎట్లాంటి ఎక్విప్మెంట్ బాగుంటాయి, ఎట్లాంటి అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఎట్లాంటి లైటింగ్ బాగుంటుంది, అట్లాంటివి అన్నీ. సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేంది ఇట్లా పైన టెర్రస్ మీద ఇట్లా తిరుగుతున్నా అనుకుంటుర్రా? ఏం లేదు గైస్, ఈరోజు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అనమాట. ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదు, నార్మల్గా నా స్కిన్ టోన్కి మనకి ఎక్కువ నార్మల్గా కట్టింగ్స్ ఉన్నా కానీ కనిపించవు అనమాట. సో ఆ స్టేజ్ మీదకి పోయిన తర్వాత నార్మల్ ట్యాన్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది మనకు ఆ కట్టింగ్స్ అనేది కనిపించకుండా ఉండనికి. సో దట్స్ వై ఏంటిదంటే మనం ఒక ప్రీవియస్లీ మనం చూసుకుంటే ఒక ఓల్డ్ స్కూల్ టైంలో వాళ్ళు అందరూ సన్ ట్యాన్ చేస్తుండే. ఒక కాంపిటీషన్ ప్రెప్ ముందు 1 month ఉన్నది అన్నంగానే వాళ్ళందరూ మంచిగా సన్ బాత్ తీసుకొని ఆ న్యాచురల్ ట్యాన్ ఆల్రెడీ పుట్ ఆన్ చేసుకుంటుండే. సో దట్ కాంపిటీషన్ వచ్చేసే లోపల వాళ్ళకి ఆల్రెడీ న్యాచురల్ ట్యాన్ అనేది బాడీ మీద ఫామ్ అయిపోతుంది. సో దట్ వాళ్ళకి మంచి కట్స్ అనేది కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా మనం ఆర్టిఫిషియల్ ట్యానింగ్ వేసుకుంటాం ఆల్రెడీ కాంపిటీషన్కి వెళ్ళిన తర్వాత, అది పక్కకు పెడితే మన న్యాచురల్ ట్యాన్తోని ఆ ఆర్టిఫిషియల్ ట్యాన్ కూడా కలిస్తే ఇంకా కట్టింగ్స్ అనేది మంచిగా కనిపిస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఆ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్. ఏంటిదంటే బట్ ఇట్లాంటివి ఏమన్నా ట్రై చేస్తే ఎట్లా చేయాలంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అనమాట. వాటర్ బాటిల్ పెట్టుకోండి పక్కనే, వాటర్ బాటిల్ పెట్టుకొని ఎవ్రీ మినిట్ వాటర్ తాగుతూనే ఉండాలి. ఎందుకంటే మనం సన్లో ఉంటాం కాబట్టి ఫుల్ డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ అంతా. సో అందుకని చెప్పేసి కీప్ యువర్ వాటర్ బాటిల్ విత్ యూ అండ్ ఆల్సో ఫేస్ కవర్ చేసుకొని వైట్ క్లాత్ వైట్ క్లాత్ లేకపోతే నా దగ్గర వైట్ క్లాత్ లేదు. సో నేను వైట్ టీషర్ట్ తెచ్చిన అనమాట. వైట్ టీషర్ట్ కొంచెం వాటర్లో వేసేసి ఐ జస్ట్ కవర్ మై సెల్ఫ్, ఐ జస్ట్ కవర్ మై ఫేస్. ఓన్లీ మన బాడీకే సన్ ఎక్స్పోజర్ వచ్చేటట్టు పెట్టుకుందాం. సో లెట్స్ బిగిన్ గైస్. చూద్దాం ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయో అనేది. ఈరోజు కుకట్పల్లి వరకు పోవాలా. కుకట్పల్లి ఎందుకంటే మన యశ్వంత్ బాయ్ ఉన్నాడు అక్కడ, యశ్వంత్ బాయ్తో ఈరోజు వర్కౌట్ సెషన్ ఉన్నది. సో కుకట్పల్లి వరకు పోయి, అది కూడా చాలా డిస్టెన్స్ ఉన్నది ఇక్కడ నుంచి, ఒక 21 kilometers ఉన్నది. అక్కడ ఈరోజు కొత్త జిమ్ ట్రై చేయబోతున్నాం అండ్ మోర్ ఓవర్ ఆ జిమ్ కూడా చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. సో దట్స్ వాట్, ఇంకా మోర్ డీటెయిల్గా వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. సో గైస్, ఫైనలీ మన సన్ బాత్ అయితే అయిపోయింది. ఏంటంటే ఈరోజు ఎక్కువ చేయలేదు, ఎందుకంటే ఇట్స్ అవర్ ఫస్ట్ డే కదా. సో సడన్గా ఒకటేసారి స్కిన్కి కూడా ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఇవ్వద్దు. అండ్ మోర్ ఓవర్ ఇటువంటివి ఏమైనా ట్రై చేస్తే మీరు పక్కా సన్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. అన్ని ప్రికాషన్స్ తీసుకొనే స్టార్ట్ చేయాలా, ఇటువంటి ఒట్టిగా ఏదో నేను చెప్పేసిన మీరు చేసినారు అన్నట్టు ఉండొద్దు. చాలా కేర్ఫుల్గా ఉండాలి గైస్ ఇటువంటి ఏమైనా చేసేటప్పుడు. సో దట్స్ వాట్, మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం యశ్వంత్ బాయ్ దగ్గరికి. వర్కౌట్ చేయడానికి కుకట్పల్లి వరకు పోవాలి, ఇప్పుడు చాలా టైం పడుతుంది. సో వాట్సాప్ గైస్, ఫైనలీ మనం అయితే కుకట్పల్లి వచ్చేసినాము. వీఆర్ అవుట్ సైడ్ ద జిమ్. ఈ జిమ్ అయితే బాడీ బేస్ జిమ్ అన్నమాట. క్రేజీ ఉన్నది బయట నుంచి. ఇది ఒక వేర్ హౌస్ జిమ్, లోపల కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని టాక్. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. మన యశ్వంత్ బాయ్ కూడా వచ్చేస్తుండంట, ఒక 10 to 15 minutes వస్తా అన్నాడు. అంటిల్ దెన్ మనం లోపల పోయి జిమ్ ఎట్లున్నదో చూద్దాం. సో లెట్స్ గో. సో గాయ్స్, ఫైనలీ వీఆర్ ఇన్సైడ్ ద జిమ్. జిమ్ అయితే మస్తు ఉన్నది, నెక్స్ట్ లెవెల్ ఉన్నది జిమ్ అయితే. నేను వేర్ హౌస్ జిమ్ లా వర్కౌట్ చేయడం ఇదైతే ఫస్ట్ టైం అనమాట. సో ఇదే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే
జిమ్ అయితే చూడడానికి నెక్స్ట్ లెవెల్ ఉన్నది, బ్లాక్ అండ్ వైట్ థీమ్ మొత్తం. సో మీకు కూడా ఒకసారి జిమ్ ఎట్లున్నదో చూపిస్తా, లెట్స్ సీ. సో గైస్ జిమ్ అయితే చూసారు కదా, మస్తు ఉన్నది కదా. సో లెట్స్ లేట్ అయితే చేయకుండా మనం యశ్వంత్ భాయ్ వచ్చే లోపల కొంచెం రెడీ అయిపోయి కొంచెం వార్మప్ చేసేసుకుందాం. అండ్ వార్మప్ కంటే ముందు మన ప్రీ కూడా వేసుకోవాలా. సో గైస్ మన యశ్వంత్ భాయ్ అయితే వచ్చేసిండు ఫైనలీ. మన బాయ్ ప్రీ వేస్తుండు ఆల్రెడీ. ఏం ప్రీ బాయ్ అది? మసిల్ టెక్ అంట. సో ఈరోజు మన వర్కౌట్ ఏం బాయ్? బ్యాక్ బైసెప్. సో నాదైతే బ్యాక్ అండ్ షోల్డర్స్. చూద్దాం, ఇద్దరం కలిసి బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేద్దాం. తర్వాత ఇక షోల్డర్ స్టార్ట్ చేసుకుంటా నేను. బాయ్ అయితే బైసెప్స్ చేస్తాడు. చూద్దాం, ఈ రోజు వర్కౌట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇప్పుడైతే సత్యపోతున్నా క్రేవింగ్స్ కి అసలు ఇంకా నాకు కోకోనట్ వాటర్ యాడ్ చేసి ఇచ్చుకున్నా ఆవిడే. సో గైస్ ఈడబ్ల్యూఏస్ వేసేస్తున్నాం ఇంట్రా వర్కౌట్. వాడేమో ఒకటి డబల్ వేస్తున్నాము, ఒకరం బీసీడబ్ల్యూ వేస్తున్నాం. ఎక్స్టెండ్ కూడా మన బాయ్ ఇంకేమో తీస్తుండ్రు, 2 సూదులు ఉన్నట్టున్నాయి లోపల. ఏం లేవు, సూదిలు ఏం వేస్తలేను. క్యాప్ ఏమో పడేసిన అదే చూస్తూ. క్యాప్ ఇగో క్యాప్. సూదులు వేసే రోజులు వస్తాయి. ఇప్పుడైతే సూదులు అల్లలేము. ఓ ప్రావ్ అవి. అంతే కావాలి. కీప్ గోయింగ్ ఇంకో 2 వస్తాయి. బాయ్ వర్కౌట్ ఎట్లా అనిపిస్తుంది బాయ్? ర్యాంప్ అయిపోతుంది అనమాట మొత్తమే. ఇంకా ఉన్నాయి, 2 వేరియేషన్లు అయినాయి. ఇంకా ఉన్నది గైస్, మస్తు ఉన్నది వర్కౌట్ అయితే. ఇది జస్ట్ బిగినింగ్. క్యాలరీలు అన్ని కరిగిపోయినాయి. నేను తినే క్యాలరీలు అన్ని కరిగిపోయినాయి. అయినా కానీ అయినా సరే పుల్ చేస్తున్నాము. పుల్ చేయాల్సిందే, చేపిస్తుండు కూడా. తప్పదు. అయితే కాంపిటీషన్ ప్రిప్ అట్లనే ఉంటది గైస్. మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేము. ఎంత టైర్డ్ ఉన్నా కానీ పుల్ చేస్తూనే ఉండాలా. సో లెట్స్ సీ హౌ ద పంప్ ఇస్. సో గైస్ ఇప్పుడు మన 2 వేరియేషన్స్ అయిపోయిన తర్వాత పంప్ ఎట్లున్నదో చూసుకుందాం. సో బాయ్ రివీల్ ది పంప్. బాయ్ పంప్ రివీల్ చేస్తున్నా. మీరు చూసుకోవచ్చు 2 వేరియేషన్స్ కి పంప్ ఎట్లున్నదో. ఇంకా లాస్ట్ వరకు వస్తే పంప్ ఎట్లుంటుందో చూడొచ్చు. ఇక మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాం. సో గైస్ వర్కౌట్ అయితే క్రేజీ నడుస్తున్నది. సో పంప్ చూసుకున్నట్టయితే క్రేజీ పంప్ వచ్చింది అనమాట 2 సెట్స్ తర్వాత. సో దట్స్ వాట్. ఇప్పుడైతే వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం బ్రో. అప్పటి వరకు వీడియోస్ తీస్తుంటే మళ్ళా గ్యాప్ ఎక్కువ వస్తున్నది. సో వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఒకటేసారి మాట్లాడదాం. బాయ్తో వర్కౌట్ ఎట్లున్నది అన్ని అంతా మాట్లాడదాం. సో గైస్ ఫైనలీ మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాయ్ ఎట్లా అనిపించింది బాయ్ వర్కౌట్? నేను బాగా చేసినాం ఇవాళ వర్కౌట్. బ్యాక్ అండ్ బైసెప్ నాది బ్యాక్ ఆర్మ్ చేసిన, బాయ్ ఏమో బ్యాక్ ఇంకా షోల్డర్ చేసాడు. ఇచ్చి పడేసినాం వర్కౌట్. చాలా తక్కువ క్యాలరీస్ తీసుకున్నాం, కానీ బాయ్ పుష్తో ఇద్దరం కలిసి ఇచ్చుకున్నాం అనమాట. లిటరల్లీ చెప్పాలంటే. చెప్పండి బాయ్. సో నాకు కూడా మస్తు అనిపించింది. బాయ్ని ఫస్ట్ టైం కలుస్తున్నా. అండ్ మోర్ ఓవర్ నాకు కూడా మస్తు రోజుల నుంచి ఉండే ఇట్లా వేరే జిమ్లో వర్కౌట్ చేయాలని. బాయ్ వల్ల ఆ కోరిక కూడా తీరిపోయింది. సో మనకి ప్రెప్లా ఒకరు ఉండాలా ఆల్మోస్ట్ పుష్ చేయడానికి.
రేపు మొత్తం అవసరం లేదు, లాస్ట్ ఒక 1 వీక్ ఉంటే సరిపోతుంది. కానీ మనకి అట్లా నాకైతే ఎవరు పుష్ చేయనికే అట్లా లేరు, ఐ మీన్ ఇన్ ద జిమ్ వర్కౌట్ చేసేటప్పుడు. కానీ ఈరోజు అయితే మస్తు మజా వచ్చింది బాయ్ నాకైతే, ఎందుకంటే నేను పుష్ చేస్తున్నాను, నువ్వు నన్ను పుష్ చేస్తున్నావు నేను వర్కౌట్ చేసేటప్పుడు. సో అది ఉండాలన్నమాట లాస్ట్ వీక్ అప్పుడు, బికాస్ వీ విల్ బీ ఇన్ సో మచ్ ఆఫ్ క్యాలరీ డెఫిసిట్, అసలు ఎనర్జీ లేదు. అండ్ మోర్ ఓవర్ అసలు చెప్పాలంటే రోజు ప్రాణం డీలా పడుతుండే. ఇవాళ ఎట్లా చేసినామంటే మేము తీసుకునే క్యాలరీస్ కి మేము చేసే వర్కౌట్ కి అసలు సంబంధం లేదన్నట్టు చేసినాము. అదే ఇంకోటి ఏంటంటే మేము వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు టైం ఎంత 12:30 అయి ఉండే, ఇప్పుడు టైం ఎంత చూడండి 4:01 అవుతుంది ఆల్రెడీ. ఆల్మోస్ట్ 3.5 hours నుంచి మేము జిమ్ లోనే ఉన్నాం. 3.5 hours 4 hours వర్కౌట్ చేస్తూనే ఉన్నాము. ఎవరికి కూడా రికమెండెడ్ కాదు ఇంతసేపు వర్కౌట్ చేయడం, జిమ్ లో ఉండడం, బికాస్ వీఆర్ ఇన్ సో మచ్ ఆఫ్ క్యాలరీ డెఫిసిట్. మేము ఆ ఎనర్జీ సేవ్ చేసుకొని అంత వర్కౌట్ కంప్లీట్ చేసే లోపల ఇంత టైం పట్టింది అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టైం కూడా ఎందుకు పట్టిందంటే మధ్య మధ్యలో వీడియోస్ తీసుకుంటూ ఈ వ్లాగ్ చేసుకుంటూ టైం పట్టింది. ఇప్పుడు ఈ రోజు వర్కౌట్ అయితే ర్యాంప్ గైస్. మా కోచ్ కూడా ఈ వీడియోస్ అన్ని పంపించి అన్నని అడుగుతాం ఎట్లున్నది అన్న, ఎట్లా చేసినాం వర్కౌట్ ఎట్లా ఉన్నది అనేది. అన్న ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే అన్న కింద ట్రైన్ అవుతున్నాం కాబట్టి. మోర్ ఓవర్ వర్కౌట్ అయితే క్రేజీగా ఉన్నది, క్రేజీ అయ్యింది కూడా. అండ్ మన బాయ్ది సప్లిమెంట్ స్టోర్ కూడా ఉన్నది ఇక్కడ కుక్కట్పల్లిలో. సో బాయ్ మన సప్లిమెంట్ స్టోర్ నేమ్ వచ్చేసి న్యూట్రినెస్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ స్టోర్, KPHB సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు ఏమన్నా 100% జెన్యూన్ సప్లిమెంట్స్ కావాలంటే KPHBలో ఉన్న న్యూట్రినెస్ట్ స్టోర్కి వచ్చేసేయండి. జెన్యూన్ ఉంటుంది, మార్కెట్లో ది బెస్ట్ ప్రైస్ ఇస్తాను. ఓనర్ని నేనే చెప్తున్నా, బెస్ట్ ప్రైస్ ఇస్తాను. మన సుజిత్ తరపు నుండి వస్తే పక్కా ఉంటుంది ఆ బెస్ట్ ప్రైస్ అనేది, ఇక డౌట్ లేదు. సైడ్ నుంచి ఎవ్వరు వచ్చినా కానీ అన్న హైదరాబాద్ ఒక్కటే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాడు అనమాట, ఎక్కడున్నా కానీ. అండ్ నా సప్లిమెంట్ స్టోర్ పెట్టుకొని అన్నదెందుకు ప్రమోట్ చేస్తున్నా అంటారా? అట్లా కాదు, ఇప్పుడు మనము డెవలప్ అయ్యే కొద్దీ మన చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా డెవలప్ కావాలా. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎప్పుడు కూడా మనది ఒక్కరిదే చూసుకోవద్దు. సప్లిమెంట్స్ నా దగ్గర నుంచి తీసుకోవచ్చు, అన్న దగ్గర నుంచి తీసుకోవచ్చు, అన్ని జెన్యూన్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో చూసారు మన సప్లిమెంట్స్ ఎట్లుండే ఉంటాయి అనేది, వాడిరు ఇలా వాడిండు కూడా. నేను కూడా నా సప్లిమెంట్ స్టోర్ పెట్టుకొని కూడా నేను అన్న దగ్గర నుంచి సప్లిమెంట్స్ తీసుకొని మరీ వాడినా, అవి ఎట్లుంటాయి అని చూడడానికి. సో క్రేజీ ఉన్నాయి గైస్, 100% జెన్యూన్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్న దగ్గర. సో ఎవరికైనా కానీ సప్లిమెంట్స్ కావాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా అయినా కానీ మన అన్న డెలివరీ చేస్తాడు. కుకట్పల్లిలో ఉన్నది స్టోర్ అయితే, స్టోర్ అడ్రస్ కూడా మన అన్న చెప్పేసిండు. సో అదే ఇంకా అంతే గైస్, ఆల్మోస్ట్ ఇక 4 అయిపోయింది. అసలు అనుకోలేదు ఇంత టైం పడుతుందని, అసలు యాక్చువల్లీ అసలు టైం చూసుకోలేదు అనమాట. నేను మీల్ తెచ్చుకున్నా కానీ యాక్చువల్లీ 2 o'clock తినాలా, ఇప్పుడు 4:30 అయిపోయింది. అయినా కానీ కంప్లీట్ చేయాలి. ఆ బాయ్ ఇంకా 1600 క్యాలరీస్ కంటే లోలోనే ఉన్నాడు. అసలు ఎనర్జీ ఎట్లా సరిపోతుందో తెలియదు నాకైతే. అయినా సరే ఇచ్చుకున్నాము, అయినా నెంబర్ చెప్పలేము. 1600 క్యాలరీస్ కన్నా బిలో క్యాలరీస్ లో మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు మేము ప్రెసెంట్ కండిషన్ ని. ర్యాంప్ ఆడించాలి, ఇంకా ర్యాంప్ ఆడిస్తాము, షెడ్ అయిపోతాము. ఈ ఏమంటావు బాయ్ ఐసెన్ వరకు పక్కా 100% మన స్టేజ్ కండిషన్ అయితే ర్యాంప్ అందరికి పక్కా సర్ప్రైజ్ గైజ్. ఆ రోజు అయితే ఆ రోజు కండిషన్ చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక బై ఇంకేమైనా ఉన్నదా చెప్పేది? ఏం లేదు, మళ్ళా ఈ పెప్ అయిపోయే లోపల ఇంకా 1-2 వీడియోలు చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పుష్ దొరుకుతుంది, ఆ పుష్ లో ఉన్నాము. యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉండడం వల్లనే ఇన్ని రోజులు కూడా ప్రొలాంగ్ అయినా అనమాట, కలవకుండా వర్కౌట్ చేయకుండా. సో అదే ఇప్పుడు మళ్ళీ బెంగళూరు పోయినాక మళ్ళీ నేను ఒక్కడే వర్కౌట్ చేసుకోవాలి. అందుకని దూరం అయినా కానీ ఒక 20 kilometers ట్రావెల్ చేసి వచ్చినా అనమాట నేను ఈడికి. పాపం మస్తు కష్టపడ్డాడు. ఆడికెళ్ళి ఈడికి రావాలంటే జర చెమటలు కారుతాయి. ఎందుకంటే మన సైనిక్ పూరి నుండి KPHB కుకట్పల్లి అంటే 1 గంట పడుతుంది రానీకే. చుక్కలు కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీల్ తినాలి, పోవాలి, మళ్ళీ ఇంకో 1 గంట ట్రావెల్ చేయాలి. స్ట్రెస్ తీసుకొని మరి వచ్చిండు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్. నాకు కూడా మస్తు అనిపించింది బాయ్ నీతో వర్కౌట్ చేసి. నెక్స్ట్ లెవెల్ ఇంకా మళ్ళా బాయ్ని కలిసినప్పుడు మళ్ళా పక్కా బ్లాగ్ చేస్తా.
నాకు తెలిసి మనం కలిసేది గోవాలోనే ఉంటది ఇంకా మరి మోస్ట్లీ. చూద్దాం. మోస్ట్లీ ముందు ఎప్పుడైనా కలిస్తే కలవచ్చు. ఓకే గైస్, అంటిల్ దెన్ సీ యూ ఆల్, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ గైస్. ఒక్కసారి ఇంటికి పోయిన తర్వాత నేను కంక్లూజన్ ఇచ్చేస్తా, ఆ తర్వాత ఇక ఎండ్. సో గైస్, ఫైనలీ మనం ఇంటికైతే వచ్చేసినాం అన్నమాట. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎ వెరీ 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 బిగ్ డే అన్నమాట ఫర్ మీ. బికాజ్ నేను మార్నింగ్ 10:40, 11 o'clockకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయినా అనమాట జిమ్కి పోనీకి. అండ్ 11 నుంచి ఐ కేమ్ బ్యాక్ హోమ్ ఎట్ 6:40. కానీ వర్కౌట్ అయితే మస్తు మజా వచ్చింది మన యశ్వంత్ బాయ్తోని. నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ చేసినాం ఈరోజు అయితే. కానీ ఏంటంటే జిమ్ కూడా మస్తు ఉండే, ఫుల్ వైబ్ ఉండే జిమ్లో కూడా. అండ్ ఈరోజు మార్నింగ్ చెప్పినా కదా, డే పాస్ ఇట్ వాజ్ 300 అని. 300 కాదు గైస్, డే పాస్ ఇట్ వాజ్ 500 rupees per day. సో ఇట్లనే నేను ఆల్రెడీ 3 gyms అయితే తిరిగినా ఇప్పటి వరకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి. వన్ ఇస్ V2, అనదర్ వన్ ఇస్ రెట్రో ఫిట్నెస్ కొత్తపేట్ల, అండ్ ద థర్డ్ జిమ్ ఇస్ బాడీ బేస్ జిమ్, ఇది కుకట్పల్లిలా. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 3 gyms-కే ఆల్మోస్ట్ మనకి 1500 వరకు ఖర్చు అయింది. సో అట్లా. సో ఇప్పుడు కొత్త జిమ్కి పర్ డేకి పోవాలంటే కూడా చాలా ఖర్చు అవుతున్నాయి. ఇట్స్ లైక్ దట్. బట్ ఎనీథింగ్ ఫర్ కాంటెంట్. కాంటెంట్ క్రియేషన్ అంటే ఈజీ అయితే కాదు. సో మేమేమి ఏదో ఇంత కష్టపడిపోతున్నామో అది ఇది అని ఎగ్జాక్చరేట్ చేస్తలేదు. నేను ఎంత రియల్గా అయితే అంత రియల్గా ప్రజెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. వాట్ ఎవర్ వీఆర్ షోయింగ్ యూ ఈజ్ 100% రియల్ గైజ్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్ టు బీ ఇన్ అ క్యాలరీ డెఫిసిట్ అండ్ డే మొత్తం యాక్టివ్గా ఉండడం, అండ్ మోర్ ఓవర్ చాలా హెవీగా వర్కౌట్ చేయడం. సో దట్స్ వాట్. ఎనర్జీ అయితే జీరో ఉంది గైజ్ యాక్చువల్లీ, బికాజ్ వీఆర్ ఇన్ క్యాలరీ డెఫిసిట్. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు అయితే యాక్చువల్లీ 12:30కి వర్కౌట్ స్టార్ట్ చేస్తే 4 వరకు జిమ్లోనే ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్, బట్ దెన్ ఇట్ టుక్ టైమ్ బికాజ్ వీఆర్ షూటింగ్ సమ్ వీడియోస్ అండ్ వీఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ ద సేమ్ టైమ్. బట్ ఈవెన్ దెన్ 4 hours కూడా చాలా ఎక్సలెంట్ ఉండే, బట్ దెన్ ఇట్ వాజ్ డ్రైనింగ్ అవర్ ఎనర్జీ అనమాట. ఈవెన్ దెన్ ఐ వాజ్ ట్రయింగ్ టు యునో మనం చేసేది జనాలందరూ కూడా చూడాలా, ఒక కష్టం ఒక ప్రెప్ వెనకాల ఇంత కష్టం ఉంటది అనేది కూడా జనాలకి తెలియాలా. మేబీ ఈ వీడియో కూడా కొంచెం లాంగ్ అవ్వచ్చు, పర్లేదు. ఫర్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ టిల్ ది ఎండ్, దే విల్ అండర్స్టాండ్ అట్లీస్ట్ ఇది ప్రెప్ అనేది ఎట్లుంటది అనేది. That's fine for the people who are really interested to see. But then I enjoyed a lot. Yashwant bhai, you are crazy. ఎందుకంటే వర్కౌట్ కూడా నెక్స్ట్ లెవెల్ చేసినాం మన ఇద్దరం. ఫుల్ పుష్ ఇచ్చిండు అనమాట. అంటే ఇన్ని రోజులు వర్కౌట్ చేసింది ఒక లెక్క ఉండే, ఈ రోజు అయితే వర్కౌట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే, జిమ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే. థ్యాంక్ యూ యశ్వంత్ బాయ్. అండ్ సో ఎవ్రీ డే పోయే కొద్దీ ప్రెషర్ అయితే ఎక్కువ అయితేనే ఉన్నది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది అండ్ డేస్ దగ్గర పడిపోతున్నాయి, ఆ టెన్షన్ వస్తున్నది. బట్ దెన్ టెన్షన్ పెట్టుకోదు ఈ డేస్లో. కాకపోతే ఆ టెన్షన్ అనేది ఉంటది ఆటోమేటిక్ గా. ఏదైనా కాంపిటీషన్ అన్నా, ఏదైనా షో అన్నా, ఏదైనా మనం ఏమైనా కొత్తగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా యాంగ్జైటీ, ఆ స్ట్రెస్ అనేది ఉంటది మన మీద. బట్ దెన్ ఇట్స్ ఫైన్. ఓవరాల్ మన ప్రెప్ అయితే, డైట్ అయితే కానీ ఏదైనా కానీ ఆన్ పాయింట్ పోతుంది. ఎనర్జీ అయితే జీరో ఉంటుంది గైస్. ఇంకా రాబోయే టైంలో మీకు మంచి కంటెంట్ తీసుకొస్తా. ఇంకా రాబోయే టైంలో మీకు కూడా అంత మంచి జిమ్స్ అన్ని తిరిగి, అన్ని జిమ్స్ ఎట్లున్నాయి, ఏంటిది, ఆ రివ్యూస్ ఏంది, ఎట్లాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తుండ్రు, ఎట్లాంటి ఎక్విప్మెంట్ బాగుంటాయి, ఎట్లాంటి అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఎట్లాంటి లైటింగ్ బాగుంటుంది, అట్లాంటివి అన్నీ కూడా మీకు వచ్చే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా అన్నమాట. దానికి కొంచెం ప్లానింగ్ కావాలి, కొంచెం బడ్జెట్ కావాలి, అన్ని సెట్ కావాలి మనకి. మీరు చూసుకున్నట్లయితే ఈ 3 daysలన్నీ మనకి 1500 వరకు ఖర్చు అయింది. అట్లా మనం కొత్త జిమ్స్ తిరిగే కొద్దీ ఇంకా మనకి ఎక్కువ ఖర్చు అయితేనే ఉంటుంది. సో దట్స్ ఫైన్. ఫర్ కాంటెంట్ ఖర్చు పెట్టచ్చు, మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఫర్ టుడే దట్స్ ఇట్ గైస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్,
subscribe to my YouTube channel, like, share and subscribe guys. So don't forget to share it to your friends guys. బికాస్ నాకు కూడా ఆ సపోర్ట్ అనేది వస్తే నేను కూడా ఇంకా మంచి కంటెంట్ తీసుకురానికే ట్రై చేస్తా. సో లెట్స్ డూ దిస్ టుగెదర్. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.